ఆలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆలయానికి వెళ్ళినప్పుడు తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. శివయ్యకు గంధం మాత్రమే సమర్పించాలి. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లను లింగం పైన పోయకూడదు. శివాలయానికి వెళ్ళే మహిళలు జుట్టు విరబూసుకొని ఆలయంలోనికి వెళ్ళకూడదు. జడ వేసుకుని మాత్రమే వెళ్ళాలి. జుట్టు విరబూసుకొని శివాలయానికి వెళ్తే మహాపాపం తగులుతుంది. ఒక పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు. శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు. శివుని పూజలు తులసి ఆకులను ఉపయోగించకూడదు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో నుంచి నేరుగా శివలింగం పైన పోసేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు. కాబట్టి శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంపంగి పూలతో శివుణ్ణి పూజించకూడదు. సంపంగి పువ్వు శివ పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడు గనుక శివాలయానికి వెళ్ళినప్పుడు సంపంగి పువ్వుతో శివుణ్ణి పూజించకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.